దివ్యతో లవ్ ఏమో కానీ దివ్యలో సైకో కనబడుతుంది. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. వావ్ వావ్ స్పెషల్ డిన్నర్ ఆలు వెజ్ ఫ్రైడ్ రైస్ బాగున్నాయి కదా. ఎవరు ప్రిపేర్ చేశారు? ఆనంద్ ప్రిపేర్ చేశాడు. స్టార్ట్ చేద్దామా? యా. ఆనంద్ కర్రీస్ వడ్డించు. ఆనంద్ 5 స్టార్ హోటల్ టేస్ట్ ఉంటుందా? ఆనంద్ ఈ సిచ్యువేషన్ నువ్వు కవితలు ఏం చెప్పకే. బాగా చేస్తారు కదా. ఇదేంటి మీ ఇద్దరు ఆమ్లెట్ తింటున్నారు బట్ నాకు లేదా ఆమ్లెట్? అది కాదు దివ్య, గుడ్లు 2 ఉండేసరికి నాకోటి అరుణ్ కోటి ఆమ్లెట్లు వేసుకున్నాం దివ్య. ఆనంద్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? మన ముగ్గురం ఫ్రెండ్స్ కదా, అన్నీ షేర్ చేసుకోవాలి కదా. నువ్వు తినవేమో అనుకున్నాను. నేను ఆమ్లెట్ తిన్నాను నీతో చెప్పానా? అది కాదు దివ్య, చిన్న ఆమ్లెట్ గురించి ఎందుకు ఇంత గొడవ? జస్ట్ ఆమ్లెటా? గొడవ ఆమ్లెట్ గురించి కాదు అరుణ్, మన ఫ్రెండ్షిప్లో నాకు జరిగిన అన్యాయం గురించి. ఎందుకు దివ్య అంత కోపం? కావాలంటే నా ఆమ్లెట్ వేసుకో. నీ చెత్త ఆమ్లెట్ నాకేమొద్దు. నేను తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్తో డిన్నర్ తెప్పించుకోగలను, కానీ నేను ఫోన్ చేయను. నీ చెత్త ఫుడ్ కూడా నేను తిన్నాను. దివ్య 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 అబ్బో, దివ్యని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ దివ్యకు వచ్చే కోపాన్ని భరించాలి. దివ్య శాడిజంతో పోరాడాలి. మన వల్ల అవుతుందా? అందుకే దివ్యని ఆనందగాడికి వదిలేయడమే బెటర్. ఎలాగో మనం ఈ కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసి యూఎస్ వెళ్ళిపోతే ఏ క్యాటరీనానో సునామీనో మనకు దొరకపోదు. దివ్య ఏంటి ఇలా తయారైంది? కొన్ని రోజుల నుంచి దివ్య కల్లో కూడా కోపంగానే కనిపిస్తుంది. సముద్రం ఒడ్డిన చిన్నపిల్లలతో తిరిగిన నా దివ్య ఏమైపోయింది? కొవ్వెక్కువైందేమో. నేను అసలే సాఫ్ట్, తట్టుకోలేను. దివ్యకి అరుణే కరెక్ట్. నాకు నిద్ర రావట్లేదు, ఎవరన్నా వచ్చి పాట పాడి చావండి. నువ్వు వెళ్ళి పాట పాడు. లేదా ఆనంద్, తనకి నువ్వు పాడితేనే నిద్ర వస్తుంది. నువ్వే వెళ్ళి పాడు. ఎప్పుడు ముందుగా నువ్వే వెళ్ళి పాడతావు కదా, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అరుణ్ నువ్వు వచ్చావా? మన పాట గుర్తుందిగా, పాడు. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల
అరుణ్, నేను నిద్ర పోవడానికి పాట పాడమన్నాను, ఉన్న నిద్ర పోవడానికి కాదు. చికాగ్గా ఉంది, నువ్వెళ్ళు. ఆనంది రమ్మాను. అలాగే దివ్య. ఆనంద్, ఏ ఆనంద్, దివ్య పిలుస్తుంది. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూల తేనెలే తేవే అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నానని నీకెలా తెలుసు? నువ్వు నా ఫ్రెండ్విరా, నాకు తెలుస్తుంది. అయినా నేను సర్దుకున్న బ్యాగ్ని నువ్వు తీసుకొస్తే నాకెందుకు తెలియదు? ఇవన్నీ వద్దు. నన్ను దివ్యని వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు దివ్య హ్యాపీగా ఉండాలని. దివ్యని ఇంకా నువ్వు లవ్ చేస్తున్నావు నాకు బాగా తెలుసు. దివ్య లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. అందుకోసం నువ్వు త్యాగం చేస్తున్నావు. త్యాగమా తొక్క, నన్ను వదిలేరా బాబు. నా కోసం నువ్వెందుకురా లైఫ్ని పాడు చేసుకుంటావు? అయినా నీకు గుర్తుందా, దివ్య ప్రాణాలని కాపాడు. దివ్యకి నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ వద్దు, నన్ను వెళ్ళని ఆనంద్. అవును, వెళ్ళనిస్తా. కానీ రూమ్కి ఇప్పుడు టైం 8 అవుతుంది. దివ్య నిద్ర లేచే టైం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నువ్వే చెయ్యాలి. ఆనంద్, ఆనంద్, దివ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మేబీ తను క్లాస్కి వెళ్ళి ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోయిందంటావా?